ఆకుకూరలు తినాలంటే పిల్లలు చాలా సతాయిస్తారు కదా, వాళ్ళని తినిపించాలంటే ఈజీగా ఇలా చేసి పెట్టండి. ముందుగా పాలకూరని ఇలా ఉడికించి సైడ్లో అయితే పెట్టేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం, కొంచెం తెల్లగడ్డలు, రుచికి తగినంత పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉడికించి పెట్టుకున్న పాలాకు వేసుకొని గ్రైండ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లా పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ గిన్నెలో నూనె వేసుకొని ఇందులో బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, చెక్క, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక తెల్లగడ్డ కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. తెల్లగడ్డలు కచ్చపక్క ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోండి. వెజిటేబుల్స్ అనేది మీ ఇష్టం అన్నమాట, వేసుకోవచ్చు, కాకపోతే స్కిప్ అయినా చేసుకోవచ్చు. టమాటాలు బాగా మగ్గినాక పసుపు, ధనియాల పొడి, రుచికి తగినంత కారం వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోండి. తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇంట్లో కొంచెం పన్నీర్ ఉంటే నేను అది కూడా యాడ్ చేసుకున్నాను, మీరు స్కిప్ అయినా చేసుకోవచ్చు. 2 గ్లాస్ బియ్యానికి 3 గ్లాస్ వాటర్ వేసుకొని అన్నానికి బాగా ఉడికి పెట్టండి. పాలక్ రైస్